అనగనగా ఒక కథ, ఇప్పటికీ నడిచే కథ. ఇదే మన అనంతలక్ష్మి ప్రభుత్వ ఆయుర్వేద వైద్య కళాశాల కథ. కొంత సంక్షిప్తంగా, అది 19 నవంబరు 1956 కలియుగ దైవంగా కొలిచే శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం అది. కానీ తిరుమల కాదు, మన ఓరుగల్, మన వరంగల్. ఆ స్వామి ఆశీస్సులతో దేశం గురించి, ఆయుర్వేద వైద్యం గురించి, సమాజం గురించి ఆలోచించే కొంతమంది పెద్దలు, సంఘ సంస్కర్తలు, వారి మదిలో చిగురించినటువంటి ఆనాటి ఆలోచనే ఒక ఆయుర్వేద కళాశాల స్థాపన. ఆయుర్వేద వైద్య వ్యవస్థను పునరుద్ధరించాలనే ఒక గొప్ప సంకల్పంతో వరంగల్లో ఉన్న ప్రముఖ దాతలు, అందులో ముఖ్యులైనటువంటి స్వర్గీయ శ్రీ ఆకారపు నరసింగం గుప్తా గారు మరియు శ్రీ ముదుంబై రామానుజాచార్యులు, శ్రీ హయగ్రీవాచార్య లాంటి పెద్దలు అందరూ ఆలోచించి ఒకరోజు ప్రైవేటు యాజమాన్యంతో ఒక ఆయుర్వేద వైద్య కళాశాలను స్థాపించడానికి నిర్ణయించారు. శ్రీ ఆకారపు నరసింగం గుప్తా గారు వారి ధర్మపత్ని అయినటువంటి శ్రీమతి అనంతలక్ష్మి గారి పేరు మీద ఈ వరంగల్ చౌరస్తా ప్రాంతంలో ఉన్నటువంటి ఆకారపు గుడిలోని కొంత స్థలాన్ని కేటాయించి, అలాగే లేబర్ కళాశాలలో ఈరోజు నడుస్తున్నటువంటి ఈ కళాశాల దాదాపుగా 5.2 ఎకరాల స్థలాన్ని కళాశాల నిమిత్తం కేటాయించారు. ఆ సమయంలో విద్యార్థుల సంఖ్య 20 మాత్రమే. ఆ తదుపరి అప్పటి విదేశీ శాఖామాత్యులు మరియు మాజీ ప్రధాని అయినటువంటి శ్రీ పివి నరసింహారావు గారు మరియు అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఇండియన్ మెడిసిన్ మరియు టెక్నికల్ ఎడ్యుకేషన్ శాఖామాత్యులు శ్రీ హయగ్రీవాచార్యులు గారి ప్రోద్బలంతో ఈ కళాశాల స్థాపించిన 12 సంవత్సరాల తర్వాత 20 నవంబరు 1968లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఈ కళాశాలను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకుంది. ముందుగా ఉస్మానియా యూనివర్సిటీ, ఆ తర్వాత కాకతీయ యూనివర్సిటీ, ఆ తదుపరి డాక్టర్ ఎన్టీ రామారావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ విజయవాడకి అనుబంధమై తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత మన వరంగల్లో ఉన్నటువంటి కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్కి అనుబంధంగా ఈ కళాశాల పనిచేస్తున్నది. ముందుగా 20 విద్యార్థుల సంఖ్యతో మొదలై ఆ తర్వాత 30, ఆ తర్వాత 50 సీట్లు. ఇప్పుడు ఆల్ ఇండియా కోటా మరియు ఈడబ్ల్యూఎస్ కోటా మొత్తం కలుపుకొని 63 సీట్లతో ఈ కళాశాల నడుస్తున్నది. 8 విభాగాలతో మొదలైన ఈ కళాశాల ఇప్పుడు 14 విభాగాలతో నడుస్తూ NCISM న్యూఢిల్లీకి అనుబంధంగా కూడా నడుస్తున్నది. నీట్ ద్వారా మాత్రమే ఈ రోజున ఈ కళాశాలకు అడ్మిషన్లు జరుగుతున్నాయి. ముందుగా ఆకారపు గుడిలో మొదలైన ఆసుపత్రి అటుపిమ్మట శివనగర్లోని ఒక రెంటెడ్ ప్రిమిసిస్లో స్థాపించబడినది. 50 పడకలతో మొదలైన ఈ ఆసుపత్రి స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో 2006 సంవత్సరం నుండి మొదలుకొని 2011 సంవత్సరంలోపు 100 పడకల ఆసుపత్రిగా రూపుదిద్దుకుంది. వరంగల్ బస్టాండ్ మరియు రైల్వే స్టేషన్లకు అతి సమీపంలో 2 ఎకరాల స్థలంలో ఉన్న ఈ ఆసుపత్రికి నిత్యం వందలాది మంది రోగులు వస్తూ ఉంటారు మరియు ఉచిత ఆయుర్వేద వైద్య సేవలను తీసుకుంటూ ఉన్నారు. ఇప్పుడున్న ఈ కళాశాల శంకుస్థాపన ఫిబ్రవరి 7, 1988 సంవత్సరంలో జరిగినది. ఆ పిమ్మట 1992-93 అకాడమిక్ సంవత్సరం నుండి ఇక్కడ తరగతులు ప్రారంభమైనాయి. ఆ తర్వాత క్లాస్ రూమ్స్, హాస్టల్ ఫెసిలిటీ, పంచకర్మ విభాగము, రసశాస్త్ర వైషజ్య కల్పన విభాగము, అనాటమీ విభాగాలు విడివిడిగా అభివృద్ధి చెందాయి. శాస్త్రోక్తమైన పంచకర్మ, కాయ చికిత్స, శల్య చికిత్స, ENT విభాగము, స్త్రీ రోగ విభాగము, స్వస్థఋత్వ విభాగము, యోగా లాంటి 8 విభాగాలలో మన ఆసుపత్రి ప్రత్యేక ఆయుర్వేద చికిత్సా విధానాల ద్వారా వేల మంది రోగుల పాలిట ఒక వరంగా మారింది. ఇక కళాశాల విషయానికి వస్తే, క్లాస్ రూమ్లలో అతిపెద్దనైన ఇంటరాక్టివ్ స్మార్ట్ మోడ్స్ని ఏర్పాటు చేయడం, లైబ్రరీలో కొత్త NCISM సిలబస్కి అనుగుణంగా పుస్తకాలను ఖరీదు చేయడం, హాస్టల్స్ మరియు ఇతర డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి రెనోవేషన్ పనులను కళాశాల ప్రిన్సిపల్ మరియు అధికారులు చేయిస్తున్నారు. మునుముందు ఈ కళాశాలను
ఆయుర్వేద పరిశోధనలకు మరియు సంపూర్ణ ఆరోగ్య రక్షణకు ఒక ముఖ్య కేంద్రంగా తీర్చిదిద్దడమే ఆశయంగా అడుగులు వేస్తున్న అందరికీ శుభాకాంక్షలు. మళ్ళీ కలుద్దాం. అనంతలక్ష్మి ప్రభుత్వ ఆయుర్వేద వైద్య కళాశాల తరతరాల ఆరోగ్య సంరక్షణకు నిరంతర చిరునామా.